జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హలో అండి, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే మేము కూడా అప్పలు చేసుకున్నామో చూడండి. ఇంకా మేము ఒక్కలం కాదు, ఎంతమందిని కలిసి చేసామో, ఎన్ని తంటాలు పడ్డామో ఒక్కసారి మీరే చూసేయండి. నేను, మా తోటి కోడలు, మా పిల్లలు, మా హస్బెండ్ అందరం కలిసి ఇలా కూర్చొని సరదాగా చేసుకున్నామండి. ఇంకా అందరూ పండగలకి, ఫెస్టివల్స్కి ఇలా చేసుకుంటారు కదా, మేమెందుకు అలా చేసుకోకూడదు? అందుకే ఎదురింటి వారు, పక్కింటి వారు వాళ్ళేదో ఇస్తారని కాదు, కానీ మనకి ఉన్న స్తోమతలో మనకి నచ్చినట్టుగా మనం చేసుకోవాలి. నేనైతే అలానే ఆలోచిస్తాను. ఇంకా అలాగనే మా పిల్లలు, మేము అంతా కలిసి ఇలా మేమందరం కలిసి సరదాగా చేసుకున్నామండి. ఇంకా ఇక్కడైతే కట్టెల పొయ్యి మీద చేసుకోలేదు, కానీ గ్యాస్ మీదనే చేసుకున్నాము. లాస్ట్ టైం కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా టైం పట్టిందండి. ఇంకా మేమందరం కూర్చొని స్ప్రైట్ తాక్కుంటూ, మా పిల్లలతో కబుర్లు చెప్పుకుంటూ, ముచ్చట్లు వేసుకుంటూ ఇలాగ చేసుకున్నాం అన్నమాట. ఇంక ఇక్కడైతే ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫ్ఎస్సి సంఘానికి పత్రిక రాస్తాడనమాట. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమనే ఉండలవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునను. మనం అనుకుంటాం కదా, మనంతట మనమే భూమి మీదకి వచ్చాము, మనంతట మనమే కష్టపడుతున్నాము, మనంతట మనమే బ్రతుకుతున్నాము అని. కాదండి, ఇక్కడ ఏంటో తెలుసా? జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడంట. ఎంత ప్రేమ అండి మనమంటే! మనమే దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని కానీ కాదండి, ఆయనే మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయనే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మన కోసము ఆఖరి రక్తపు చుక్క అయిపోయే వరకు సిలువలో మరణమయ్యాడండి. అంతగా మనల్ని ప్రేమించాడు. ఈ జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మైండ్లో, ఆయన మనసులో మనం ఉన్నాము. మనం పుట్టేది ఆయనకు తెలుసు, మనం చనిపోయేది కూడా ఆయన తెలుసు. మన మధ్యలో ఈ ఏమంటారు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అంటారు కదా, మనం పుట్టకముందు ఆయనకు తెలుసు, మనం పుట్టిన తర్వాత ఏం చేస్తామో తెలుసు, మనం చనిపోయే రోజు కూడా ఆయనకు తెలుసు. అవును కదా? ఇక్కడ చూడండి, ఇలా బస్తాలలో ఎంతమంది వేసి ఉంటారు? ఇది 25 కేజెస్ బస్తా అనమాట. యాక్చువల్లీ అది గిన్నె, పెద్ద గిన్నె, 5 కేజెస్ గిన్నె, అది నిండిపోయిందని చెప్పేసి ఇంకా ఈ బస్తా క్లీన్ చేసుకొని దాంట్లో వేసాం. నాకైతే మా అమ్మమ్మ వాళ్ళ కాలం ఒకసారి గుర్తొచ్చిందండి. ఇంకా పెద్ద పెద్ద క్యాన్లు అవి లేకపోతే ఇలాగ చాలా ఎక్కువ చేసుకుంటే ఇలాగ పెట్టుకుంటాం కదా. మా అమ్మమ్మ అప్పుడు చేసేది, మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఇలా చేసేది, బస్తాలలో వేసి పెట్టేది. మేము వెళ్ళేటప్పటికి పిండి వంటలన్నీ చేసి బస్తాలలో వేసి ఒక్కొక్కటి అలా చేసి పెట్టేదనమాట. ఇప్పుడైతే నాకెందుకో గిన్నెలు ఉన్నాయి, పెద్ద గిన్నెలు, క్యాన్లు ఉన్నాయి, కానీ నాకెందుకో అదొక్కసారి గుర్తు చేసుకోవాలని నా వీడియోలో నేను సెట్ చేసుకున్నాను. బస్తాలో వేసి పెట్టాము, బస్తా నిండిపోయిందనమాట. ఇక్కడ ఇంకొకటి 3 కేజెస్ ఫస్ట్ కలిపింది అమ్మాయి, మా తోటికోడలు ఇదంతా పిండి కలుపుతుంది. పాపం నేనైతే ఆ విషయంలో హెల్ప్ చేయలేదు, ఇంకా అమ్మాయే కలిపేసింది. ఫస్ట్ ఒక 3 కేజీలు కలిపింది, ఆ పిండి అయిపోయిందనమాట. మళ్ళీ ఇంకొక 2.5 కేజెస్, ఒక 5 కేజీలు, 5.5 కేజీలు అలా చేసాము. ఇదంతా పిండి మా అత్తయ్యనే పంపించిందండి, పిండి పట్టించి పంపించింది. ఇంకా అప్పుడైతే చేసుకోలేకపోయాము, బట్ ఇప్పుడు టైం ఉందనేసి చేసుకున్నాము. ఇంకా మా పిల్లలైతే ఇక్కడ ఉల్లిగడ్డలు, ఆనియన్స్ కట్ చేసి పకోడీ కోసం అనమాట, ఇంకా వాళ్ళిద్దరు కట్ చేసి ఆ పిండి కలిపి పెట్టేస్తున్నారు. ఇంకా ఇక్కడేమో మా తోటికోడలు ఈ పిండి కలుపుతుంది, అక్కడేమో మా పిల్లలు అది కలుపుతున్నారు, నేనేమో ఇది వేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలేమో సెల్లులో నిమగ్నం అయిపోయారు, మా తోటికోడలు పిల్లలు చూడండి. ఇంకా వాళ్ళు అలా కలుపుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ నైట్ ఇదంతా అయిపోయేటప్పటికి నైట్ 12:30 అలా అయిందండి. ఇంకా అయినా కూడా అలానే చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా అంతా అయిపోయే వరకు ఉండాలి కదా. నాకు యాక్చువల్లీ హెల్త్ బాగాలేదు, ఒక 2 డేస్ కొంచెం హెల్త్ బాగాలేదని మా పిల్లలు పాపం అంతా అయిపోయే వరకు ఇంకా ఉండి కలిపి చేసేసారు. ఇంకా స్ప్రైట్ తాక్కుంటూ, ఇంకా మా పిల్లలు చెకోడీలు కూడా ట్రై చేశారండి. నాకైతే ఆ టేస్ట్ రాలేదు, కానీ ఓకే, బెటర్, కొంచెం వాళ్ళ పిన్నికి హెల్ప్ చేద్దాము అనేసి అలా చేశారు.
అయితే ఇక్కడ చూడండి, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచుకును. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. అయితే సమస్త కార్యములు మన చిత్తంలో లేదండి. మనము మనుషులంగా మాత్రమే ఉన్నాము. కొన్ని మాత్రమే మన చిత్తంలో జరుగుతాయి. కానీ ప్రతిదీ మన జీవితంలో ఏదైనా మంచి జరిగినా దేవుడికి తెలుసు, చెడు జరిగినా దేవుడికి తెలుసు, మనం బాధలో ఉన్నా దేవుడికి తెలుసు, కష్టంలో కూడా ఉంటే కూడా దేవుడికి తెలుసు. ఎందుకో తెలుసా? జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఆయన ఎన్నుకున్నాడంట. అంటే ఆయనకు తెలుసు, మనం పుట్టినప్పుడే తెలుసు మనం చనిపోయే రోజు ఎప్పుడు వస్తుందా అని. అయితే మనం అనుకుంటాము, ఇంకా ఇదంతా నా ఇష్ట ప్రకారం జరుగుతుంది, ఈ పెళ్ళి నా ఇష్ట ప్రకారం జరిగింది, పిల్లలు నా ఇష్ట ప్రకారం పుట్టారు అని. కాదండి. ఏంటో తెలుసా? నిజమేంటంటే మన ఇష్ట ప్రకారం ఏది జరగదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ మన జీవితాన్ని ఏమంటారు, పెయింటరు ఆయన మైండ్లో ముందుగానే ఏం పెయింటింగ్ వేయాలి అనేసి అనుకుంటాడు కదా. అలాగుననే దేవుడు మన జీవితాన్ని ముందే సెర్చ్ చేసి పెట్టాడు, ముందే రూపించి పెట్టాడు అనమాట. ఆయన చిత్తం లేకుండా మన జీవితాలలో ఏమి జరగదండి. ఆయన చిత్త ప్రకారమే. వర్షాలు పడాలంటే ఎవరిష్టం? మన ఇష్టం. వర్షం పడాలి అంటే పడుతుందా? పడదు కదా. ఎండ రావాలి అంటే వస్తుందా? రాదు కదా. అలాగే పంచభూతాలు ఆయన మాటలకి లోబడి ఉంటాయంట. వర్షం కురవాలి అని ఆయన అనుకున్నప్పుడు మాత్రమే కురుస్తుంది. ఎండ కొట్టాలి అని ఆయన అనుకున్నప్పుడు మాత్రమే, చల్లదనం కావాలి అని ఆయన అనుకున్నప్పుడు ఈ భూమిని మొత్తం ఆకాశ భూమండలాలని సూర్యచంద్ర నక్షత్రాలని సృజించిన వాడు ఆయన కదా. ఆయన సన్నిధిలోనే ఆయన చిత్త ప్రకారమే ఇదంతా జరుగుతుంది. అలాగుననే మనం ఎవరికి పుట్టాలో, మనకి ఎవరు పుట్టాలో, మనం ఎవరిని పెళ్లి చేసుకోవాలో నిర్ణయ కాలమంతా ఆయన ఫస్ట్ డిజైన్ చేసి పెట్టాడు మన జీవితాలలో. అలాగే మన జీవితం అలా కొనసాగిపోతుంది. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేస్తే మా పిల్లలు చెకోడీలు చేశారని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, నేను స్పీడ్గా పెట్టాను అనమాట. వాళ్ళు ఎలా ఇస్తున్నారో చూడండి. యాక్చువల్లీ ఇది కళాయి అంటారా బాండి అంటారా? నేనైతే కళాయి అనే అంటాను. అది కొత్తదండి, ఫస్ట్ టైం ఇప్పుడే పెట్టాము పొయ్యి మీద. అది అంత ఆయిల్ మరకలు పడి ఎలా పాడైపోయిందో చూడండి. అది పాడైంది, కానీ ఈ వంటలు అయితే చాలా బాగా వచ్చాయండి. ఏంటో తెలుసా? పకోడీ చాలా టేస్టీగా ఉంది. ఒక 1/2 kgనే చేసాము, బట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. తినడానికైతే చాలా టేస్టీగా ఉంది. ఇంకా లాస్ట్కి ఇవన్నీ చెకోడీలు కూడా బాగున్నాయి. ఇంకా నేనైతే కారపూస అంటాను, వీళ్ళందరూ మురుకులు అని అంటారేమో. బట్ ఏదేమైనా అన్నీ మేము చేసిన 3 వంటకాలు చాలా బాగా వచ్చాయి. దీన్ని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. చాలా కాలం తర్వాత ఇలాగ మేమందరంగా కూర్చొని ఇలా వంటలు చేసుకొని ఇలా పిండి వంటలు చేస్తుంటే మనసుకు చాలా సంతోషం వేస్తుంది. అయితే మేము అక్కడ చేస్తుంటే ఇక్కడ ఈ అక్క వాళ్ళు ఇలా చెక్కలు చేశారనమాట. ఇంకా వాళ్ళు పొయ్యి మీద చేశారు. నాకు ఇది ఎందుకో బాగా నచ్చి నేను వీడియో క్లిప్ తీసి పెట్టుకున్నాను నా వీడియోలో. వీళ్ళు చెక్కలు కారపూస ఆల్రెడీ ముందే చేశారు, ఇంక ఇక్కడైతే ఈ చేస్తున్నారు. నా వీడియో మీకు నచ్చిందండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. దేవుని మాటల కోసమే ఈ వీడియో.